పాకిస్తాన్ కి అలాగే ఇండియాకి మధ్య యుద్ధం జరిగిన విషయం చాలా మందికి తెలిసిందే. అయితే పాకిస్తాన్ అణుబాంబుకి సంబంధించిన అణు పదార్థాలు కిరాణా హిల్స్ అనే ఒక ప్రాంతంలో స్టోర్ చేసుకుంది. అయితే అక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు మన ఇండియా అయితే పాకిస్తాన్ మీద మిసైల్స్ అయితే వదిలింది కదా. ఇలా మిసైల్స్ వదిలిన సమయంలో మిసైల్ వెళ్లి అణుబాంబు పదార్థాలు ఎక్కడైతే స్టోర్ చేశారో అక్కడ కిరాణా హిల్స్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఈ కిరాణా హిల్స్ లో ఈ మిసైల్ వెళ్లి పడిందని, దాని కారణంగా అక్కడ అణు పదార్థాలు లీక్ అయితే జరగడం వల్ల అక్కడ రేడియేషన్ అయితే వస్తుందని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. IAEA గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఏమని చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అంటూ ఒకటైతే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ అధికారిక ప్రకటన అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఈ అణుబాంబు లీకేజ్ కి సంబంధించి ఇక్కడ వాస్తవం అనేది లేనే లేదు, ఇవి కేవలం వదంతులు మాత్రమే అయితే మన ఇండియన్ అయితే చెప్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. సో దాంట్లో నిజమనేది లేదని మన ఇండియన్ అయితే చెప్తుంది. మేము కేవలం అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలని టార్గెట్ చేసాము తప్పితే ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటి కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో మేము అసలు మిసైల్స్ అయితే వదలలేదని మన ఇండియన్ అయితే చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక ప్రకటన పాకిస్తాన్ చేయలేదని, ఇది కేవలం ఒక వదంతు మాత్రమేనని మన ఇండియన్ అయితే చెప్తుంది. సో ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనే విషయం ఇప్పటి వరకు అయితే తెలియరాలేదు. ఈ వీడియో వరకు చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.